అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన నిధి అన్వేషణ అనే కథను విందాం. ఈ కథ మార్చి 1980 చందమామలో ప్రచురింపబడింది. చంద్రయ్య జట్కా బండి తోలుకుని జీవించేవాడు. ఒకరోజు చీకటి పడి అతను ఇంటికి వెళ్ళిపోతుండగా దారి పక్కన నిలబడి ఉన్న ఒక మనిషి ఊరికి 6 మైళ్ళ దూరంలో ఉన్న ఒక సత్రం వద్దకు బండి కట్టమని అడిగాడు. తెల్లవారే లోపుగా తిరిగి రావచ్చునని చెప్పిన మీదట చంద్రయ్య సరేనన్నాడు. ఆ మనిషి తనతో పాటు వాసన కట్టిన బిందెను, 2 పలుగులను, పారలను బండిలో పెట్టుకున్నాడు. ఆ మనిషి పాడుపడిన సత్రంలో ఏదో నిధి తవ్వబోతున్నట్లు చంద్రయ్య ఊహించాడు. బండి సత్రం చేరేసరికి చాలా పొద్దుపోయింది. బండిలో ఎక్కిన మనిషి బిందె దించేటప్పుడు అది కింద పడి పెద్ద చప్పుడైంది. అందులో నుంచి చిల్ల పెంకులు కొన్ని బయటకు వచ్చి ఉన్నాయి. ఈ రాత్రి వేళ ఈ చిల్లపెంకులు బిందెను ఇక్కడికి ఎందుకు తెచ్చారు అని చంద్రయ్య ఆ పెద్ద మనిషిని అడిగాడు. అంతా చెబుతాను, నాకు నీ సహాయం కావాలి అంటూ ఆ పెద్ద మనిషి ఇలా చెప్పాడు. అతని పేరు వరహాలు. అతని తాత సముద్రం వర్తకం చేసి చాలా సంపాదించినవాడు. ఆయన ఒకసారి బోలెడు డబ్బుతో తిరిగి వస్తూ అర్ధరాత్రి అయ్యేసరికి ఈ సత్రంలోనే బస చేశాడు. ఆ రాత్రి ఆ సత్రం మీద బందిపోటు దొంగలు పడ్డారు. వాళ్ళు అడ్డం వచ్చిన వారిని అందరినీ చంపి దొరికినదంతా దోచుకుని వెళ్ళిపోయారు. చచ్చిన వారిలో వరహాలు తాత కూడా ఉన్నాడు. వరహాలు తండ్రి మళ్ళీ చిల్లర వ్యాపారంతో ప్రారంభించి ఎలాగో వరహాలను పెంచి పెద్ద వాడిని చేసి చనిపోయాడు. తండ్రి పోయే నాటికి వరహాలకు ఇల్లు తప్ప ఏమీ మిగలలేదు. ఆ ఇల్లు అమ్మేద్దామని వరహాలు అటక మీద పాత సామానులు తీస్తుంటే అతని తాత తాలూకు పుస్తకం ఒకటి కంటబడింది. ఆ పుస్తకం కాగితాలు తిప్పుతూ ఉంటే ఒకచోట అతని తాత ఇలా రాసినట్టు కనపడింది. సత్రాన్ని బందిపోట్లు చుట్టుముట్టారు. నా దగ్గర ఉన్న డబ్బు అంతా పెట్టెతో సహా కొత్తగా మొక్కల కోసం తవ్విన బోదెలో పూడ్చిపెట్టాను. ఈ మాట చెప్పి వరహాలు చంద్రయ్యతో, సత్రం వెనుక ఉన్న చెట్ల కింద ఆ నిధి కోసం మనం తవ్వాలి. నువ్వు నాకు సహాయపడినందుకు నీకు నిధిలో 3వ వంతు ఇస్తాను అన్నాడు. చంద్రయ్య అందుకు సంతోషంగా ఒప్పుకుంటూ, అయితే ఈ చిల్ల పెంకుల బిందె దేనికి అని అడిగాడు. ఉన్నట్టుండి మనం బిందె వెంట పెట్టుకు వస్తే అందరికీ అనుమానం కలుగుతుంది. రోజు ఇది మన వెంట ఉంటే ఎవరూ పట్టించుకోరు. పెట్టెలో డబ్బు ఇందులో పెట్టుకుపోవచ్చు. ఈలోగా ఎవరైనా అనుమానపడి బిందెను తనిఖీ చేస్తే అందులో చిల్ల పెంకులు తప్ప ఏమీ ఉండవు అన్నాడు వరహాలు. చంద్రయ్య గుర్రాన్ని విప్పి ఒక చెట్టుకు కట్టేశాడు. తరువాత ఇద్దరూ చెరొక పలుగు పారా తీసుకొని సత్రం వెనక పక్కకు పోయి చెట్ల పాదులన్నిటి వద్ద చెరొక వైపు నుంచి తవ్వడానికి ఉపక్రమించారు. తెల్లవార వస్తుందనగా వాళ్ళు విరమించి మర్నాడు రాత్రి మళ్ళీ రావడానికి తీర్మానించుకున్నారు. ఆ రాత్రి వారి ప్రయాసకు ఫలితం లేకపోయింది. గోతులు మళ్ళీ పూడ్చి పలుగులు పారలు ఒక పదలో దాచి ఇద్దరూ బండెక్కారు. చంద్రయ్య వరహాలను అతని ఇంటి వద్ద దించి తన ఇల్లు చేరుకున్నాడు. రాత్రంతా ఎక్కడ ఉన్నావు అని చంద్రయ్యను అతని భార్య కామాక్షి నిలదీసి అడిగింది. చంద్రయ్య భార్యకు జరిగినంతా చెప్పి, మళ్ళీ ఎక్కడ అనకు, నేను మళ్ళీ సాయంత్రం వెళ్ళి మరికొన్ని చెట్ల దగ్గర తవ్వుతాను. నిధి మన అదృష్టం కొద్దీ నేను తవ్వే పక్క ఉంటే దాన్ని మనమే ఉంచేసుకోవచ్చు అన్నాడు. అన్యాయం, మనకు అన్యాయపు సొమ్ము వద్దు అన్నది కామాక్షి. కానీ చంద్రయ్య భార్య మాట పట్టించుకోకుండా సాయంత్రం వేళ పాడుపడిన సత్రం చేరి కొన్ని చెట్ల మొదళ్ల దగ్గర తవ్వి ఏమీ దొరక్క ఆ గోతులను మళ్ళీ పూడ్చి ఇంటికి చేరాడు. రాత్రి మళ్ళీ వరహాలు చంద్రయ్య సత్రం వెనుక తవ్వారు. ఇలా 2 వారాల పాటు ఇద్దరూ శ్రమపడ్డారు. అయితే చంద్రయ్య నిద్రాహారాలు సరిగా లేక పగలు రాత్రి కూడా శ్రమపడి డీలా అయిపోయాడు. మర్నాడు ఉదయానికి అతనికి జ్వరం కూడా తగిలింది. ఈ రాత్రికి నేను బండి కట్టలేను అని చంద్రయ్య పొరుగింటి పుల్లయ్య ద్వారా ఆ సాయంత్రం వరహాలకు కబురు పంపాడు. పుల్లయ్య తిరిగి వచ్చి వరహాలు ఇల్లు ఖాళీ చేసి పట్నం వెళ్ళాడు అని చంద్రయ్యకు తెలిపాడు. చంద్రయ్య తల తిరిగిపోయింది. వరహాలు సకుటుంబంగా పట్నం వెళ్ళాడంటే అతనికి నిధి దొరికిందన్నమాట. కిందటి రాత్రి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు బిందెలో చిల్ల పెంకులకు బదులు ధనం ఉందన్నమాట. తనను వరహాలు ఎంత మోసం చేశాడు? తాను వరహాలను మోసం చేయ చూపిన సంగతి ఆ క్షణంలో చంద్రయ్యకు గుర్తు రాలేదు. వరహాలు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకుంటానని కేకలు పెడుతూ అంతఃజ్వరంలోనూ చంద్రయ్య
వరహాలు ఇంటికి పడుతూ లేస్తూ బయలుదేరాడు. వరహాలు ఇల్లు తాళం పెట్టి ఉన్నది. పక్క ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్న ముసలివాడిని అడిగితే పిచ్చి బాగా ముదిరిపోయింది, వైద్యానికి పట్నం తీసుకుపోయారు అన్నాడు. చంద్రయ్య నిర్ఘాంతపోయి వరహాలకు పిచ్చా అని అడిగాడు. కాదా మరి, తాత నిధి దాచాడని ఇల్లంతా తవ్వేశాడు. ఈ పిచ్చితో వ్యాపారం కూడా మానేశాడు. చివరకు ఒక బిందె దొరికితే అందులో చిల్ల పెంకులు తప్ప ఏమీ లేవు. రాను రాను పిచ్చి మరీ ముదిరిపోయింది. అతని భార్య అతని పట్నం తీసుకుపోయింది అన్నాడు ముసలివాడు. చంద్రయ్యకు అంతా అర్థమైంది. ఆ పిచ్చివాడిని నమ్మి తాను కూడా గోతిలో పడ్డాడు. ఆ వరహాలు పిచ్చే తనకు అంటింది. డబ్బు ఎంతటి వాడినైనా పిచ్చివాడిని చేస్తుంది. చంద్రయ్య మనస్సుకు తేలిక వచ్చింది. కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంటికి బయలుదేరాడు. అంతదాకా స్తంభం చాటున ఉన్న కామాక్షి యువతలికి వచ్చి, క్షమించు తాత, నీ చేత అబద్ధం చెప్పించాను అన్నది. అవును, వరహాలకు నిధి దొరికింది. అప్పులు తీర్చి పట్నం వెళ్ళిపోయాడు కదా, అతనికి పిచ్చి అని ఎందుకు చెప్పమన్నావు అన్నాడు తాత. కామాక్షి తనకు జరిగినదంతా చెప్పి, అలా చెప్పకపోతే నా మొగుడికి నిజంగా పిచ్చి పట్టుకునేది. ఈ నిధి గొడవ వచ్చిన దాకా తాను సంపాదించే దానితో మేము సుఖంగాను శాంతంగాను బతుకుతున్నాం. అటువంటి వాడికి నిధిదాహం పుడితే మాకు సుఖం ఉంటుందా అని చెప్పి మరో దారిన వేగంగా ఇంటికి బయలుదేరింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.